హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సీమ బిడ్డ. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో నేను ఇది ట్రావెల్ బ్లాగ్ షూట్ చేస్తున్నాను. మేము సడన్గా ఊరు వెళ్తున్నాం అనమాట. ఊరు ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది కూడా మీతో షేర్ చేస్తాను. ఇంత ఎండలకి ఊరు వెళ్ళాల్సి వస్తుంది మాకు కూడా. సో మొత్తం అయితే షేర్ చేస్తాను, చూస్తూనండి. ఫుల్ బ్లాగ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. సో ఇవాళ ఇంకా మేమైతే చాలా వర్క్స్ అయితే చేసాము. ఫస్ట్లీ మీకోసం నేనైతే నా స్టైల్లో పొంగల్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ వేసుకొని ఆయిల్లో జీలకర్ర మాత్రమే, ఆవాలు లేకుండా జీలకర్ర, కొన్ని మిరియాలు, కొన్ని క్యాష్యూ. ఇంకా క్యాష్యూ అనేది మన చాయిస్ అండి. సో నేను ఆ రోజు ఉన్నాయి కాబట్టి వేసాను, డైలీ అయితే వేయను అనమాట. ఉన్నాయని వేసాను అంతేను. ఇక క్యాష్యూ కూడా కొంచెం అంత ఫ్రై అయిన తర్వాత కొంచెము ఆయిల్ ప్లేస్లో ఆయిల్ హాఫ్, గీ హాఫ్ వేసుకున్నామంటే ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది. నా దగ్గర గీ లేక నేను గీ యాడ్ చేయలేదన్నమాట. సో తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్ మంచిగా వేగిపోయిన తర్వాత కొంచెం ఆనియన్ బ్రౌనిష్ కలర్లో రావాలండి. ఆనియన్ వేగిపోతున్నాయి అనుకున్నప్పుడు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి వాసన వస్తుంది కదా. సో మంచి వాసన వచ్చి అది మంచిగా అయిపోయినప్పుడు తర్వాత ఇప్పుడు టమాటాలు వేసుకోవాలన్నమాట. టమాటా నేనైతే ఒక టమాటా వేస్తాను. నేను ఇద్దరి కోసం మాత్రమే చేస్తున్నాను అనమాట. ఒకటి చిన్న సైజు టమాటా వేస్తాను, ఒక హాఫ్ ఆనియన్ మాత్రమే వేస్తాను. నేను ఆనియన్ ఎక్కువ వేయను అనమాట. సో అది ఇంకా మంచిగా వేగిపోవాలన్నమాట. ఇక ఈ టమాటా అంత మంచిగా మగ్గాల్సిన అవసరం లేదండి. టమాటా కొంచెం అంత మగ్గిన తర్వాత మనము ముందుగా నేనైతే పప్పు, పొంగల్కి మనం ఏమి యూస్ చేస్తాం, రైస్ ఇంకా మూంగ్ దాలే కదా. సో పెసరపప్పు ఇంకా రైస్ వచ్చేసి నేను ముందుగానే కడిగేసి పెట్టుకున్నాను అనమాట. సారీ, నేనైతే టోటల్గా ఒక గ్లాస్ అయితే హాఫ్ టు హాఫ్ తీసుకుంటాను. ఇంకా లేదంటే కన్నా పప్పు ఎక్కువ తీసుకుంటానండి, రైస్ కొంచెం తగ్గిస్తాను. నాకు ఎందుకు అది అలవాటు, నాకు మంచిదో కాదో నాకైతే ఐడియా లేదనమాట. నాకు అదొక అలవాటు అనమాట. పప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే నాకు మంచిగా టేస్ట్ అనిపిస్తుంది. అందుకని నేను 1 గ్లాస్లో ఒక 40% రైస్ వేసుకుంటే ఒక 60% పప్పు వేసుకుంటాను అనమాట. సో అందుకని చూసారా, ముందుగా నేనైతే వాష్ చేసి నానబెట్టుకున్నాను అనమాట. ఒక 1 అవర్ అట్లా నానబెట్టుకుంటే మనకి ఈజీగా కుక్ అయిపోతుంది. కుక్కర్లో వేసినా కానీ నార్మల్గా కుక్ చేసినా కూడా నేనైతే కుక్కర్లో వేస్తున్నాను, ఈజీగా కుక్ అయిపోతుంది. సో నేనైతే వేసి ఇంకా మొత్తం ఒకసారి ఇట్లా కలబెట్టేసి పప్పు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలబెట్టుకున్నాం అనుకోండి, మంచిగా టేస్ట్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. పప్పు కొంచెం అట్లా పచ్చివాసన పోయేంత వరకు కలబెట్టామంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఈసారి ఈ ప్రాసెస్ ఖచ్చితంగా మీరు ట్రై చేసి టేస్ట్ చేసి నాకు మాత్రం కమెంట్ చేయండి, చాలా బాగుంటుందండి. సో పప్పు కొంచెం వేగిపోయింది అనుకున్న తర్వాత నేనైతే వాటర్ పోసుకుంటాను. ఒక గ్లాస్కి నేనైతే 4 గ్లాసెస్ వాటర్ వేస్తానండి. కరెక్ట్గా అక్కడికి సరిపోతుందన్నమాట. ఒక గ్లాస్కి 4 గ్లాసెస్ వాటర్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. మంచిగా సాఫ్ట్ అయిపోతుంది, చాలా సాఫ్ట్ అయిపోతుంది. మంత్స్ బేబీస్ కూడా తినేయచ్చు అనమాట, అలా ఉంటుంది. నాకు అలాగే ఇష్టము. సో మా ఇంట్లో మేము అలాగే ఇష్టపడతాము అందరం కూడాను. మా హస్బెండ్ కూడా అలాగే ఇష్టము. ఇంకా కృతి కూడా ఉన్నాడు కదా, సో అందుకే నేను ఆల్మోస్ట్ అలాగే చేస్తాను. 4 కప్స్ వేసుకుంటే 1 కప్కి 4 కప్స్ వేసుకుంటే సాఫ్ట్ అయిపోతుంది, అసలు చాలా బాగా అయిపోతుంది. సో కొంచెం కలిపెట్టుకొని సాల్ట్ టేస్ట్ చూసుకొని ఇప్పుడు కొంచెం సారీ అండి, నేను ఫస్ట్లో ఆనియన్స్ వేసేటప్పుడే పచ్చిమిర్చి కూడా వేసాను కొంచెం కారం కోసము. పచ్చిమిర్చి నేను ఎక్కువ వాడను అనమాట, ఎందుకంటే నేను కారం అంతా తినలేను మేము. సో అందుకనేసి పచ్చిమిర్చి కొంచెం తక్కువ యూజ్ చేస్తాను, చెప్పడం మర్చిపోయాను. పచ్చిమిర్చి అక్కడ సరిపోలేదని ఇక్కడ మళ్ళీ కొంచెం తుంచేసాను పచ్చిమిర్చి. కారం టేస్ట్ రాలేదు కొంచెం అన్నా అనేసి ఇక్కడ మళ్ళీ వేసాను. చూసారు ఆ కలరు, నాకు కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంటే పొంగల్ చాలా నచ్చుతుంది అనమాట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడాను. తర్వాత అయిపోయింది, ఇంకా నేను లిడ్ పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వస్తే చాలా బాగుంటుందండి. ఒకసారి చాలా బాగుంటుంది. సో చూసారు కదా, మా పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. సో లిడ్ తీసే ముందు షూట్ చేయలేదు నేను. సో పొంగల్ విత్ చట్నీ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ అండి, ఒకసారి ట్రై చేయండి. ఇక అయిపోయింది, నేనైతే సర్వ్ చేసేస్తున్నాను. మా హస్బెండ్ ఎలా ఉందన్నారో మీరే వినండి ఒకసారి. కృతి ఏం చేస్తున్నావు? ఆమ్ తింటున్నావా? సూపర్ ఉంది. ఎలా ఉంది బావా? సూపర్.
నువ్వు తిని టేస్ట్ చేయి బంగారు. కృతిలో టేస్ట్ చెప్పమ్మా. ఎలా ఉంది చెప్పమ్మా? టేస్ట్ ఎలా ఉంది బంగారు? తినే అమ్మకి ఎలా ఉంది చెప్పు. ఎలా ఉందమ్మా? ఎలా చిన్న తర్వాత చెప్పారా? ఎలా ఉంది? ఎలా ఉందమ్మా? సూపరా? ఓకే. బాగుందా? ఫోన్లో చెప్పు, వాళ్ళకి చెప్పు ఎలా ఉందని. ఫ్రెండ్స్కి చెప్పు, ఫ్రెండ్స్కి చెప్పు. బాగుందని చెప్పు. ఓకే. వావ్, థ్యాంక్ యూ. ఎలా ఉంది? బాగుంది. ఓకే. మేమైతే ఇంకా టిఫిన్ తినేసి రెడీ అవ్వాలి. రెడీ అవ్వి కొంచెం బయటకు వెళ్ళే పని ఉందన్నమాట. చెప్పాను కదా ఊరు వెళ్తున్నాం ఇవాళని. సో అందుకనండి. పొంగల్ అయితే చూడండి, ఈ ప్రొసీజర్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇది మా ఫేవరెట్, మా ఆయనకైతే ఇంకా అసలు. సో అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మేమైతే బయటకు కూడా వెళ్తాము, షూట్ చేస్తాను, చూస్తూ ఉండండి. నేనైతే ఇయర్ రింగ్స్ తీసానులేండి, కొంచెం క్లీన్ చేస్తామనేసి, అందుకే లేవు. సో నేనైతే ఇంకా తిన్న తర్వాత మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత అయితే ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. ప్యాకింగ్ చేసుకొని నేనైతే అసలు షాక్ అండి. ఇవాళ ఫస్ట్ టైం మా హస్బెండ్ అయితే నేను చికెన్ తీసుకురమ్మంటే లేదు, చికెన్ తీసుకొచ్చి నువ్వు మళ్ళీ వండి రెడీ అయ్యి ఊరు వెళ్ళాలంటే అది అవ్వని పని, నేను రెస్టారెంట్ తీసుకెళ్తాను పదండి అనేసి ఇవాళ ఫస్ట్ టైం అండి. ఎందుకంటే నేను చెప్తున్నానంటే మా హస్బెండ్ బయట ఫుడ్ అస్సలు అలౌ చేయరనమాట. అంటే అది అన్హెల్తీగా ఉంటుంది కదా, మనం ఇంట్లో చేసుకొని తినచ్చు, కొంచెం టైం తీసుకుంటే అయిపోతుంది కదా అన్న ఫీలింగ్లో ఉంటారనమాట. ఆయన చెప్పేది కూడా మన మంచికే. సో అందుకని ఇవాళ నాకే కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించింది. సో అదే అనమాట. అదిగాక మేమిద్దరమే వెళ్తున్నాం, నేను కృతి మాత్రమే ఊరు వెళ్తున్నాము, మా ఆయన రావట్లేదు. సో కొంచెం మేము ఆ డిసప్పాయింట్లో ఉన్నాం కదా, సో ఇలా కవర్ చేస్తున్నాడు అనమాట. సో అది కొంచెం ఇలాంటి బాండింగ్స్ అనేటివి ఉంటాయన్నమాట. అదే అనమాట. నేనైతే ప్యాకింగ్ చేస్తున్నాను, చూస్తూ ఉండండి. బయట కూడా షూట్ చేశాను, మేము రెస్టారెంట్కి వెళ్ళింది కూడా కొంచెం చిన్నగా క్లిప్స్ అయితే షూట్ చేశాను, చూడండి. రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. రెస్టారెంట్కి వచ్చిన తర్వాత అయితే అంబియన్స్ మొత్తం సూపర్ ఉంది, అసలు చాలా బాగుంది. ముంబైలో ఇంత స్పేషియస్గా మంచిగా ఉందంటే అసలు సూపర్, చాలా బాగుంది. అక్కడ వాల్ కేసు అది కూడా వాల్ పోస్టర్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. సో ఇదైతే ఇంకా నేను ఇంకా చెప్పేశాను కదా చికెన్ తినాలని వెళ్ళాను అనేసి. సో చిల్లీ చికెన్ ఒకటి, పన్నీర్ చిల్లీ ఒకటి ఆర్డర్ చేసామన్నమాట. సో ఇంకా మెయిన్ కోర్స్గా చికెన్ బిర్యానీ ఆర్డర్ చెప్పుకున్నాము. నేను ఫర్ ది ఫస్ట్ టైం అండి బిర్యానీ తిన్నాం బయట. ఓకే అనిపించింది, బాగుంది. అంత తీసేసేలాగా లేదు, మరి మన ఇంట్లో చేసేలాగా లేదు అనిపించింది. సో ఇంక అంతే కదా, కామన్, మనం బయటికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో లాగా దొరకదు కదా. సో అదే అనమాట. సో అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చాలా హడావిడి అయిపోయిందండి. 3:30 అయిపోయింది మేము ఇంటికి వచ్చేసరికి. మళ్ళీ 4:30కి మేము స్టార్ట్ అయిపోవాలి. ఇంకా 4:30కి స్టార్ట్ అయిపోయాము. కృతి అయితే పడుకోన్నాడు అనమాట, పాపం లేపుదాంలే అన్నట్లు. ఇంకా క్యాబ్ వచ్చిన తర్వాత లేచి వాడు స్నానం చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇక క్యాబ్లో అన్నీ సర్దుకొని ఇంకా ఎక్కుతున్నాం అనమాట క్యాబ్. ఎక్కడికి వెళ్తున్నాము కృతి? ఎక్కడికి వెళ్తున్నాము? ఎక్కడికి వెళ్తున్నాము మనము? ఎక్కడికి వెళ్తున్నాము చెప్పు. పైకి ఎక్కకూడదు. 9413 బంగారు, మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. పైకి ఎక్కకూడదమ్మా. ఎక్కడికి వెళ్తున్నాం మనము? సో మేమైతే స్టార్ట్ అయిపోయామండి. 8:30 చూపిస్తుంది. టైం అయితే 5:30. 8:30 అది 6:30 చూపిస్తుంది. కరెక్ట్ టైం. ఇప్పుడు టైం అయితే 5:30 అయింది. మా ట్రైన్ అయితే 6:30కి. అసలు హడావిడి అయిపోయింది మొత్తం. అయితే కృతి నిద్రపోయాడు. ఇంకా లేపుదాం అనేసరికి కొంచెం లేట్ అయిపోయింది. సో కరెక్ట్ టైంకి కూడా రీచ్ అవుతామో లేదో కూడా డౌట్ అయినా. రీచ్ అవుతామంటావా? చూడాలండి. కట్టు ఉంది, కానీ ఇవాళ సండే కాబట్టి కొంచెం ప్లస్ పాయింట్ ఏంటంటే ట్రాఫిక్ అంత ఉండదు అనమాట. సో చూడాలి. సో మళ్ళీ కలుస్తాను. మేమైతే స్టేషన్కి రీచ్ అయిపోయామండి. కట్టు టైం అయితే రీచ్ అయిపోయామన్నమాట. చాలా భయం వేసింది, ఎక్కడ మిస్ అయిపోతాము అన్నట్లు. సో ఇంకా వచ్చేసాము. కృతి వాళ్ళ డాడీతో ఆడుతున్నాడు, వాడికి తెలియదు కదా వాళ్ళ డాడీ రాడనేసి. సో ఇంకా మా హస్బెండ్ అయితే తప్పించుకొని పోవడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. వాడు అస్సలు కుదురుగా కూర్చోవట్లేదు. సో ఎలాగో తప్పించుకొని మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు. ఇంకా ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. చూడండి, అస్సలు కూర్చోడండి ఒక దగ్గర.
పిల్లలు అంటే ఇంకా కామన్ కదా, ఎవరైనా సరే ఇంకా అల్లరి ఉంటుంది. ఇక ట్రైన్ అయితే చాలా బెటర్ అనిపించింది. ఫ్లైట్కి టికెట్స్ చేసుకొని కూడా మేము క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందండి. ఎందుకంటే ఫ్లైట్ అయితే మాకు డైరెక్ట్ లేవు. ఒక 8 hours దాకా మా వెయిటింగ్ పడుతుంది. సో నేను అక్కడ ఒక్కడిని పట్టుకొని నేను ఉండలేను. ట్రైన్ అయితే డోర్స్ ఉంటాయి, డోర్స్ ఉంటాయి. సో అప్పుడు కూర్చో ఉండొచ్చు, చాలామంది ఉంటారు. సో ఎవరెవరు వెళ్ళిపోతూ ఉంటారు కదా అన్నట్టు మేము ఇంకా మళ్ళీ ట్రైన్కి చేసుకొని హడావిడిగా ట్రైన్కి బయలుదేరొచ్చామన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మీకు మేమైతే ఎందుకు ఇంటికి వచ్చాము ఏంటనేసి. మీరైతే మన ఛానల్ని కంటిన్యూగా చూస్తూ ఉండండి, మంచి మంచి బ్లాగ్స్ వస్తాయి. అండ్ ముందు ఈవెంట్స్ ఉన్నాయండి, అందుకోసం వచ్చాము మేము ఇంటికి. ఎవరిది ఏంటి అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగాను. కృతి అయితే అస్సలు ఉండట్లేదు. మాకైతే ట్రైన్లో లక్కీగా ఒక అక్క పరిచయం అయినారు. ఆ అక్క అయితే చాలా బాగా హెల్ప్ చేశారండి. అసలు నిజంగా అండి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి ట్రావెలింగ్ చాలా ఈజీ అయిపోతుంది. మీకు కూడా ఎవరైనా ఇలాగ పరిచయం అయ్యి మంచిగా నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకునే అంత రిలేషన్ వచ్చిందా అన్నట్లు మీరు కమెంట్ చేయండి, మీ ఇక్కడ ఎవరైనా ఉన్నారనేసి. ఇక్కడ చూపిస్తున్నాను కదా అక్క, ఈ అక్కనే చాలా బాగా అంటే ఒక సొంత మనిషిలాగా నన్ను ట్రీట్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. ఆ అక్క తెచ్చుకున్న ఫుడ్ కూడా నాకే పెట్టేసి కృతిని చాలా బాగా హ్యాండిల్ చేశారు, చాలా బాగా అనిపించింది. సో ఇంకైతే మేము ఇంకా రాజంపేట మా ఊర్లో దిగేదానికి వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నమాట, వస్తుందనేసి. సో అదండి, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక్కడైతే వాళ్ళ తాతయ్య వచ్చాడు కృతి కోసం, ఇంకా పరిగెడుతున్నాడండి, చాలా ఎగ్జైట్ అయిపోయాడు. తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక వాళ్ళ ఇద్దరు అయితే బైక్లో వెళ్ళిపోయాడు, నేను వెనుకల ఆటోలో వెళ్ళాను లగేజ్ తీసుకొని. సో ఫైనలీ వి రీచ్ టు హోమ్ అండి. చాలా సేఫ్గా అయితే వచ్చేసాము ఇంటికి. చూసారా, వాళ్ళు ముందు వెళ్తున్నారు, నేనైతే బ్యాక్ సైడ్ వెళ్తున్నాను అనమాట వాళ్ళకి. సో ఇదేనమాట మా ఇల్లు, కొంచెం దూరం నుంచి వస్తుంది కదా. సో మన ఇల్లు వస్తుందంటే కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది కదా. సో అందుకే నాకు కొంచెం ఎక్సైటింగ్గా అనిపించింది, అందుకే మొత్తం కొంచెం వీడియో షూట్ చేశాను. అసలు మొత్తం పక్కన చూసారా, ఎంత ఎండిపోయి ఉన్నాయి చెట్లు అయితే, అంత ఎండుందండి బాబోయ్, చాలా ఎండుంది. ఇంకా నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏం చేశాను అన్నది కూడా నెక్స్ట్ వీడియోలో షూట్ చేసి మీకు బ్లాగ్ అప్లోడ్ చేస్తాను. అది టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ అప్లోడ్ చేస్తాను. మీరైతే మన ఛానల్ చూస్తూ ఉండండి. బాయ్ బాయ్.